ఈరోజు భారతదేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని నెల రోజుల ఎక్కువ భారతదేశంలో నీట్ విద్యార్థులు వాళ్లకు మద్దతుగా అనేక సంఘాలు నిరసన తెలుపుతున్న సందర్భంలో దాదాపుగా ఒక 5 కోట్ల మంది ప్రజలు, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆవేదనకు గురై వాళ్ళు అనేక మంది పిల్లలు క్వాలిఫై అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు బజార్లో పడితే మరి దానికి నిరసనగా ఒక మంత్రిని, సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి నెల రోజుల నుంచి ఈ భారతదేశం యావత్తుగా విద్యార్థులు నిరసన తెలియజేస్తున్న సందర్భంలో భారత ప్రధాని, ఈ భారత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా, చీమగుట్టినట్టుగా లేకుండా మరి వాళ్ళు మొన్న పార్లమెంటు దగ్గర నిరసన చేసిన సందర్భంలో విచక్షణారహితంగా వాళ్ళ మీద బాష్పవాయు గోళాలు ప్రయోగించి వాళ్ళ మీద వాటర్ క్యాన్లతో దాడి చేయించి, లాఠీ చార్జ్ చేయించి మరి దాడి చేసిన సందర్భంలో భారత ప్రధాని భారత సమాజానికి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక చదువు రాని ప్రధానమంత్రి, నువ్వు భారతదేశంలో ఒక మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్న ప్రధానమంత్రివి. అదే చదువుకున్న ప్రధానమంత్రి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి పదవిలో ఉంటే వెంటనే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరి నీటి విద్యార్థులకు న్యాయం చేసేవాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు అదే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం నడిపించినప్పుడు 2-3 మంత్రుల మీద ఆరోపణలు వస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళ క్లీన్ చీట్ ఇచ్చి ఇవాళ వాళ్ళు భారత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు ప్రధానమంత్రి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ను వెనుకేస్తున్నావు. ఇవాళ భారత ప్రధానమంత్రి ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉందంటే తన సహచర మంత్రి యొక్క రాజీనామా కోరే ధైర్యం ఈరోజు భారత ప్రధానికి లేదు. అంటే భారతదేశ ప్రధానమంత్రి కుర్చీ ఎంత బలహీనంగా ఉన్నదో ఈరోజు భారత ప్రజలు యావత్ ప్రపంచం ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గారిని జైల్లో, పోలీస్ స్టేషన్లో పెట్టి నిరసనలు చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లు తరలించి వాళ్ళను ఒక కామన్ మ్యాన్ కంటే నీచంగా బిహేవ్ చేసి రాహుల్ గాంధీకి, ప్రియాంక గారికి దెబ్బలు కలిగే విధంగా వాళ్ళ మీద మరి పోలీసులు ఒత్తిడి పెట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని, భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ నిరంకుశ విధానాలను ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు న్యాయంగా వాళ్ళ హక్కు కోరితే వాళ్ళ మీద వాటర్ క్యాన్లు పెట్టి, లాఠీ చార్జ్ పెట్టి మీరు ఇవాళ విద్యార్థులను ఎంత అణచివేస్తూ ఉన్నారో ఈరోజు సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. త్వరలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ పార్లమెంట్ స్తంభించిపోతూ ఉన్నది, దేశం స్తంభిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే ఆ యొక్క విద్యాశాఖ మంత్రి పదవికి వెళ్ళి బర్తరఫ్ చేయాలి. నరేంద్ర మోడీ దానికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులను, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.